ఎవరు టీడీపీ నేత కిరణ్ ఐడియా ఉందా సార్? చెప్పండి సార్ దాని గురించి. ఈ కిరణ్ అనే అతను కూడా ఒక నేరో మైండెడ్ పర్సన్ వాడు. అతను ఏంటంటే చాలా కాలం నుంచి కూడా అతని యొక్క వీడియోలు కూడా వస్తూ ఉంటాయి యూట్యూబ్లో. అతను అందరికంటే కూడా ఒక డిఫరెంట్గా ఆలోచిస్తూ ఒక నేరో మైండ్గా ఉంటాడు, ఒక శాడిస్ట్ అతను. విమర్శలు చేయడం కూడా ఒక రకంగా మాట్లాడుతుంటాడు. అతని ఫేస్ కూడా ఒక రకంగా ఇలా వంకరగా పెడతాడు, వంకర ముఖము వంకర మాటలు మాట్లాడే వ్యక్తి అతను. ఇతను తెలుగుదేశం పార్టీ ఇదివరకు ప్రతిపక్షంలో ఉంది కాబట్టి అటువంటి సందర్భంలో ఇటువంటి వాళ్ళు కూడా రావడం జరిగింది పైకి. అతను ఇక సోషల్ మీడియా దాంట్లో అతన్ని పెట్టడం జరిగింది. అతను దానికి అడ్వాంటేజ్ తీసుకొని మరీ చెలరైపోయి వంకరగా ఫేస్ పెట్టడం, వంకరగా నోరు పెట్టడం, వంకరగా తల పెట్టడం, వంకరగా మాట్లాడటం, పిచ్చి పిచ్చిగా ప్రవర్తించాడు శాడిస్ట్ ఇతను. ఫస్ట్ నుంచి కూడా అతని వీడియోలు చూసే వాళ్ళందరికీ కూడా అర్థమైపోయింది ఇతను ఏదో రోజు ఇతని పడతాయని. అదేవిధంగా అతని యొక్క పాపం పండిపోయి ఇక మరీ ఒక స్టేజ్ కూడా దాటిపోయి అత్యంత దారుణమైనటువంటి మాటలు మాట్లాడే విధానానికి వచ్చేసాడు. ఇప్పుడు రాజకీయాల్లో మరీ లేడీస్ని లాక్కూడదు కదా సార్? అవును. ఒక మాజీ సీఎం భార్య అసలు అదంతా సభ్య సమాజం తలదించుకుని ఇలా మాట్లాడిండు. మీరు కరెక్టా? అది అత్యంత దారుణంగా మాట్లాడాడు. వాస్తవం చెప్పాలంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్యకి అవినాష్ రెడ్డి అనేటువంటి వాళ్ళకి బంధుత్వం ఉంది. ఈ యొక్క భారతి అనేటువంటి ఆమె కూడా వాళ్ళ కుటుంబము వైఎస్ రాజశేఖర వాళ్ళ కుటుంబానికి శత్రుత్వం ఉండేది. ఇదివరకు శత్రుత్వం ఉంటే శత్రుత్వం అనేది తొలగించేసి అందరం కలిసి ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి భారతినిచ్చి వివాహం చేశాడు. కానీ వాళ్ళకి పెళ్లికి ముందు నుంచే వాళ్ళకి బంధుత్వం ఉంది, పరిచయం కూడా ఉంది. వాళ్ళందరూ కూడా చిన్నప్పటి నుంచి కలిసి పెరిగిన వాళ్ళు. ఆ విధంగా భారతి గారికి అవినాష్ రెడ్డి వాళ్ళందరికీ కూడా చిన్నప్పటి నుంచే కలిసి పెరగడం వల్ల కొంత సన్నిహితమైనటువంటిది ఉంది, అది మటుకు వాస్తవం. కానీ దీన్ని ఈ యొక్క కేనటువంటి అతను అత్యంత చండాలంగా కూడా చిత్రీకరించడం జరిగింది. ఎందుకంటే రీసెంట్ అంతకుముందు కూడా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కొంతమంది చంద్రబాబు నాయుడు గారు కామెంట్ చేసిన ఉద్దేశంతో మరో ఉద్దేశంతో ఇప్పుడు అధికారంలో లేరు వాళ్ళు, మనం అధికారంలో ఉన్నాం, ఏం మాట్లాడినా చెల్లుతుంది అనేటువంటి ఉద్దేశంతో అత్యంత దారుణంగా మాట్లాడాడు. ఈ యొక్క వైఎస్ భారతికి మరియు అవినాష్ రెడ్డికి మధ్య అక్రమ సంబంధం ఉంది అని మాట్లాడడం జరిగింది అతను. ఇది నిజంగా చాలా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ప్రతిరోజు కూడా ఈ యొక్క వైఎస్ భారతి వేకోజామున 3:30కి ఫోన్ చేస్తుంది. అప్పుడు అవినాష్ రెడ్డి ఈ యొక్క భారతి వేకోజామున 3:30కి ఫోన్ చేసుకొని అన్ని షెడ్యూల్ వేసుకుంటారు అని కూడా అతను చెప్పడం జరిగింది. ఇది నిజంగా కూడా దారుణంగా ఖండించాల్సిన విషయం. ఈ విధంగా కూడా ఎటువంటి సాక్ష్యాధారాలు కూడా లేకుండా ఇతను ఒక ఆడవారి మీద అపవాదం వేయడం అనేది తీవ్రంగా ఖండించదగ్గటువంటి విషయం. ఇతను అంతేకాకుండా ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు కూడా వారికి కాదు ఈ యొక్క భారతికి మరి అవినాష్ రెడ్డి గారికి కలిపి పుట్టారనే విధంగా కూడా అతను మాట్లాడడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ యొక్క కుమార్తెలు కూడా అవినాష్ రెడ్డి కోరికలు ఉంటాయని, అట్లా హైట్ ఉంటాయని కూడా అతను అత్యంత నీచంగా కూడా మాట్లాడాడు. బహుశా అతను ఇదేగా మందు కొట్టి మాట్లాడాడో లేకపోతే ఏ కండిషన్ ఉండి మాట్లాడాడో తెలియదు, ఏమైనా ఈ యొక్క గంజాయి లాంటి తాగి మాట్లాడాడో తెలియదు. కానీ మొత్తం మీద అత్యంత భయంకరమైనటువంటి మాటలు కూడా ఈ యొక్క కిరణ్ మాట్లాడడం జరిగింది. దీన్ని అందరూ కూడా తీవ్రంగా కూడా ఖండించారు. ఇతను వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద అత్యంత దారుణమైన కామెంట్ చేశాడు. ఆయన అసలు మగవాడేనా అనేటువంటి విధంగా కూడా మాట్లాడాడు. ఈ విధంగా తీవ్రంగా ఖండిస్తున్నారు దీని అందరూ. అసలు నువ్వు మగవాడివేనా అని కూడా కిరణ్ అడుగుతున్నావు. అతను ఆల్రెడీ కిరణ్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా తీవ్రంగా మండిపడుతున్నారు. అతని మీద దాడి చేయడానికి కూడా సిద్ధపడితే అతను పారిపోయి బెంగళూరులో కూడా పారిపోతే ఇక అందరూ కూడా అతని యొక్క వ్యవహారాలను తీవ్రంగా ఖండించారు. చివరికి తెలుగుదేశం పార్టీ కూడా ఈ యొక్క కిరణ్ యొక్క వ్యాఖ్యలని దుర్మార్గమైన కామెంట్స్ని ఖండించడం జరిగింది. ఏ విధమైనటువంటి సాక్ష్యాధారాలు లేకుండా మాట్లాడకూడదు. అందులోనూ ఒక నాయకుడి మీద వ్యక్తిగత విషయాల గురించి అసలు మాట్లాడకూడదు. రాజకీయంగా ఏదైనా సిద్ధాంతాల పరంగా ఏమైనా ఉంటాయి వేధించాలి, కానీ వ్యవహారాల పట్ల ఇట్లా ఖండించాలి. కానీ ఇట్లా వ్యక్తిగత విషయం అక్రమ సంబంధాల గురించి అంటగట్టడం ఏది తీవ్రమైనటువంటి తప్పు చేశాడు అతను. దీన్ని తెలుగుదేశం పార్టీ కూడా తీవ్రంగా ఖండించింది. వెంటనే కూడా అతన్ని యొక్క సోషల్ మీడియా యొక్క పొజిషన్ నుంచి కూడా తొలగించడం జరిగింది. ఇప్పుడు అతను తెలుగుదేశం పార్టీ నాయకుడు కాదు. వెంటనే అతను ఎప్పుడైతే తెలుగుదేశం పార్టీ అతను ఖండించిందో వెంటనే అతను తప్పదని తెలిసి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు అతన్ని కాపాడేవాడు ఎవరు లేరు. ఇంతకుముందు ఏంటంటే ఎట్లా అసభ్యంగా మాట్లాడినా కాపాడతారు అనే ఉద్దేశంతో అతను అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఇప్పుడు అతన్ని కూడా చితక్కొట్టడానికి, కాళ్ళు చేతులు కూడా ఇరగొట్టడానికి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మాత్రమే కాకుండా ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా అందరూ రెడీగా ఉన్నారు. అతను కనుక బయట దొరికితే ఖచ్చితంగా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అతని కాళ్ళు చేతులు ఇరగొడతారు.
ఖచ్చితంగా అతను అంత కూడా చూసే అవకాశం ఉంది. ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అతన్ని ఖండించారు. ఇంత అసభ్యమైన కామెంట్లు ఎంకరేజ్ చేయమని కూడా తెలుగుదేశం పార్టీ చెప్పడం జరిగింది. అతని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఖచ్చితంగా అతను అన్నప్పుడు అసభ్యకరమైన మాటల మీద పోలీస్ కేసు కూడా బుక్ చేయడం జరిగింది. అతను అరెస్ట్ కూడా అయ్యాడు. ఇక అతని బెయిల్ కూడా ఇప్పుడప్పుడు వచ్చే అవకాశం లేదు. కానీ ఇదంతా ఒక డ్రామా అని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అంటున్నారు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఒక కార్యకర్త, అతను తెలుగుదేశం పార్టీలో ఉంటూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అసభ్యకరమైన కామెంట్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కూడా ఈ యొక్క అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పేసి డ్రామా చేస్తున్నారు. ఎందుకంటే ప్రజల దృష్టిలో తెలుగుదేశం పార్టీ పరుగు పోతున్నది, వాళ్ళ యొక్క ఇబ్బందికరమైన పరిస్థితి వస్తున్నారు, ఓటు బ్యాంక్ పోతుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ విధంగా చేశారని కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఓకే, థ్యాంక్ యూ.